ఎమ్మెల్యే కోనంనేని కవంపల్లి సత్యనారాయణపై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ శ్రేణులు బగ్గుమన్నాయి. ఈ తరుణంలో మండల కేంద్రంలో రసమయి బాలకిషన్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. కాంగ్రెస్ శ్రేణులు బెజ్జంకి మండలం గుడారం గ్రామంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఫామ్ హౌస్ ను ముట్టడించారు. పోలీసులు ఫామ్ హౌస్ వద్దకు చేరుకుని కాంగ్రెస్ నాయకులను పోలీస్ స్టేషన్ తరలించారు. పుట్టిన కొడుకులైతేనే అవులే డ్రగ్స్ తీసుకుంటున్నావురా, తాగి డ్రగ్స్ తీసుకుంటా వ్యభిచారిలా ఎంతమంది కడుపులో చేసినారు అలా నన్ను పట్టుకొని కేసులైనాయి గీసులైనాయి అని మాట్లాడుతావురా. దమ్ముంటే రారా చర్చకు. 10 సంవత్సరాల నువ్వేం చేసినావు నేను చేసినావు 10 సంవత్సరాలు తెలుసుకుందాం. సంవత్సరాల నువ్వు మాట్లాడి మన భాషకున్న అదిరా అవులా సిగ్గుండాలే. ఏం చదువుకున్నారా? నువ్వు ఒక డాక్టర్, నువ్వు ఒక ప్రొఫెసరు, ఇదారా నువ్వు మాట్లాడుకున్నటువంటి భాష? బిడ్డ గుర్తు పెట్టుకో, నోరు ఉన్నది కదా అని చెప్పి పెట్టుకొని ఇష్టమన్నట్టు మాట్లాడతావురా నువ్వు. నా కొడుకు ఇదే నేర్పినాదిరా నీ తల్లి. మున్సిపల్లో పనిచేసి చదివిపించిందిరా అవులా. ఇంకొకసారి పిచ్చి పిచ్చి ఇది పెట్టుకో, ఈ మెసేజ్ నీ రేవంత్ రెడ్డి పెడదాం పాటు. ఏమిరా సిగ్గు లేదురా? 24 గంటలు ముచ్చట్లు ఇదేనారా నీ జీవితం మొత్తం? ఇక నీ బుద్ధులు నీ ముఖానికి ఒక్కటి చెప్పురా. చెప్పు తీసుకొని క్యాంప్ ఆఫీస్ వచ్చి చెప్పు తీసుకొని కొట్టి పండబెట్టి తొక్తా. రాత్రి కాగానే డ్రగ్స్ తీసుకోవడము, మందు తీసుకోవడము, తీసుకొచ్చుకొని క్యాంప్ ఆఫీసులో వండడము, పొద్దుగాలు లేసి నన్ను ఇష్టం ఉన్నట్టుగా తిట్టడము. ఎవరా వస్తావరా సిద్దిపేట చూపితావరా సిద్దిపేటల రసమై లైఫ్ ఏందో. పాట పాడితే నా కొడక నీలాంటి వాళ్ళని తెలుగుదేశం నీ రసమై బాలకృష్ణ 20 ఏళ్ల తర్వాత ఒక్కసారి గెలిస్తే ఏది నోటికొస్తే అది మాట్లాడతావరా నువ్వు. ఏది లెటర్లు రాత్రి నీ మీద 100 లెటర్లు ఇచ్చిర్రు నాకు. ఎరికేనారా? చెప్పులతో కొట్టిర్రు, నీ ముఖం మీద కాండ్రించి ఉంచిర్రు. ఫస్ట్ టెస్టులు చేయించుకో. అవులే ఇంకొకసారి పిచ్చి మాట్లాడదామంటే క్యాంప్ ఆఫీస్ వచ్చి పండబెట్టి తొక్తా నా కొడుక. నువ్వేమనుకుంటున్నావు బిడ్డ? 10 ఏళ్లలో నువ్వేం చేసినావు నేనేం చేసినావో చూసుకుందాం పాటు. కాదు పొద్దుగా లేస్తే 24 గంటలు ఎలక్షన్లు అప్పుడు ఎప్పుడు ఇదేనారా నీ నోట్లే అది పెట్టుకొని తిరుగుతున్నావురా, నోట్లో పెట్టుకొని తిరుగుతున్నావురా, దాన్ని సఫరించుకుంటా. వాటి గురించి తప్ప ఇంకోటి మాట్లాడవురా. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ నా కొడక. ఇంకొకసారి నా గురించి పిచ్చి మాట్లాడితే నీ గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెడతా బిడ్డ. నీ మంత్రుల ముంగట నీ ఎమ్మెల్యేల ముంగట ప్రెస్ మీట్ పెడతా. నువ్వేమనుకుంటున్నావు? పోనీ అని ఊకుంటే ఎందుకు తిట్టాలంటే పొద్దున లేస్తే గివేనారా ఏమైనా దాని గురించి క్యాంప్ ఆఫీసులో